చెప్పాలంటే ఇది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ కాదు, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ లూటింగ్ పాలసీ. పారిశ్రామిక వాడల్లోని దాదాపు 10,000 ఎకరాల భూమిని పప్పు బెల్లాల్లో అమ్ముకునేటువంటి ఒక కుట్ర, ఒక పెద్ద స్కామ్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. అధికారంలో వచ్చిన నాటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అడ్డగోలు దోపిడీ మీదనే దృష్టి పెట్టింది. లగచెర్ల కావచ్చు, హెచ్సియు భూములు కావచ్చు, ఇట్లా ఏది చూసినా కూడా దాని వెనుక ఒక దోపిడీ. ప్రజలకి ఏం చేయాలనే ధోరణి కంటే కూడా ఎక్కడ ఎంత దోపిడీ చేయాలన్నదే రేవంత్ గారి ఆలోచన విధానం. మా హయాంలో రోజు అనుమతుల వార్తలు వచ్చేది. ఇవాళ గూగుల్ వచ్చింది, లేకపోతే ఇంకో పెద్ద కంపెనీ వచ్చింది, చైనా నుంచి ఒక కంపెనీ వచ్చింది. అనుమతుల వార్తలేమో బీఆర్ఎస్ హయాంలో వస్తే అమ్మకాల వార్తలేమో కాంగ్రెస్ హయాంలో వస్తూ ఉన్నాయి. ఇది బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఉన్న తేడా. ప్రతిరోజు ఒక కొత్త ఇండస్ట్రీ వచ్చింది, కొత్త పెట్టుబడి వచ్చింది అనేది మా పాలసీ. ఇవాళ ప్రతిరోజు ఇవాళ హౌసింగ్ బోర్డు భూముల అమ్మకం, ఇవాళ ప్రభుత్వ భూముల అమ్మకం, ఇవాళ టీజీఐసి భూముల అమ్మకం, ఇవాళ ఇండస్ట్రియల్ ల్యాండ్ల భూముల అమ్మకం, రోజు భూముల అమ్మకాలు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ. అంటే గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎల్బీ నగర్లో ఒక టిమ్స్ ఆసుపత్రి, సనత్ నగర్లో ఒక టిమ్స్ ఆసుపత్రి, మల్కాజ్గిరిలో అల్వాల్లో ఒక టిమ్స్ ఆసుపత్రి, ఇట్లా మేము అదేవిధంగా ఎర్రమంజిల్ కాలనీలో గవర్నమెంట్ క్వార్టర్స్ R&B ల్యాండ్ ఉంటే మేము అమ్మలే. అక్కడ నిమ్స్లో మరో 2,000 పడకల ఆసుపత్రి ప్రజల అవసరాల కోసం నిమ్స్ యొక్క ఎక్స్పాన్షన్ 1,400 పడకలు ఉంటే మరో 2,000 యాడ్ చేయాలని చెప్పి మేము ఆలోచించినాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నారు? ఎకరాలు, గజాలు, గుంటలు మొత్తం అమ్ముతున్నాడు. చివరికి హౌసింగ్ బోర్డులో మొన్న ఏదో పేపర్లో యాడ్ వస్తే చూసిన కుక్కట్పల్లిలో 6 గజాలు 8 గజాలు కూడా అమ్ముతుండు. ఆడ 8 గజాలు పెట్టుంటే దాన్ని కూడా అమ్మకానికి పెట్టిండు. 8 గజాలు 6 గజాలు కూడా అమ్ముతుండు. 1,000 ఎకరాలు అమ్ముతుండు, గుంటలు అమ్ముతున్నాడు, గజాలు కూడా అమ్ముతున్నాడు. ఏం మిగులుస్తలేడు. గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రభుత్వ అవసరాలను గుర్తుంచుకొని అక్కడో ఇక్కడో నిరుపయోగమైనటువంటి భూములను ఈ రాష్ట్రం యొక్క ప్రజల అవసరాల కోసం మేము అమ్మితే ఆ రోజు అడ్డగోలుగా మాట్లాడినాడు. ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం. ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తి. మనం బ్రతకడానికి మన సోకులకు ఈ భూములు అమ్మొద్దు. ఒకవేళ ఈ భూములను అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా ప్రభుత్వ ఆసుపత్రులు కానీ విద్యాలయాలు కానీ చివరికి చచ్చిపోతే శ్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటది. వీటిని ఎట్టి పరిస్థితులు అమ్మకూడదు. తెలంగాణ జాతి సంపదను భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే చివరికి శ్మశానాలకు కూడా కరువు వచ్చే పరిస్థితి ఉంటది. కాబట్టి ఈ భూములను అమ్మొద్దు అని చెప్పి ఒక పక్కన తెలంగాణ వాదులు చర్చ చేస్తున్నారు. మరి ఆనాడేమో భూములు అమ్మొద్దు అని ఇదే రేవంత్ రెడ్డి శుద్ధపూస లెక్క మాటలు మాట్లాడిండు. ఇవాళ గుంటలు, గజాలు ఏమి లేకుండా తెగనమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.